హాయ్ హలో నమస్తే అందరికి ఆదాం. నేను మీ కుట్టి ఫ్రమ్ వైజాగ్. చేతిలో మామిడి మొక్క ఉంది, జరగబోతుంది. ఫుల్ వీడియో మొత్తంగా చూసేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కుట్టి ఫ్రమ్ వైజాగ్. యాంకరింగ్స్ ఇంట్లో ప్రతిదీ పెడుతున్నాను కాబట్టి సో సమ్మర్ అంటే గుర్తొచ్చేది మ్యాంగోస్. సో మ్యాంగోస్ మే 20 వచ్చేస్తుంది. కానీ ఏంటి ఇంకా ఇన్ని రోజులైనా మా ఇంట్లో మ్యాంగో లేదు. లాస్ట్ ఇయర్ పెట్టిన వీడియో బాగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో అలానే ఇప్పుడు నేను చేయబోతున్నది ఊరగాయ, ఆవకాయ, లేకపోతే ఉప్పు ఊరగాయ, ఏమో తెలియదు కదా. సో నేనైతే ఛానల్లో పెడుతున్నాను, ఏం చేస్తున్నాను, ఎలా చేస్తాను. సో నెక్స్ట్ ఇదంతా కూడా మీ అందరూ చూసి సపోర్ట్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వైజాగ్ కుట్టి చూడండి, మంచి మంచి మామిడికాయలు ఎంతో ఉన్నాయి. ఇయర్ మొత్తం నిల్వ ఎలా ఉంటాయో చూపిస్తాను ఈ వీడియో ద్వారా. వామ్మో ఎన్ని మామిడికాయలు అనుకుంటున్నారు కదా. మరి ఇయర్ మొత్తం నిల్వ ఉంచుకోవాలంటే ఇన్ని మామిడి పళ్ళు ఉండాల్సిందే. కాదు కాయలు ఉండాల్సిందే. సో చాలా పనీగా అయ్యింది మొత్తం అంతా కూడా. మా మమ్మీ, నేను, లోహి, నా తమ్ముళ్ళు అందరం కలిసి కూర్చున్నాం. చూడండి ఫ్రెండ్స్. మంచి కామెడీతో, మంచి ఫన్తో, ఇడ్లీ గడితో, చాలా మణిభాస్కర్ అని పిలుస్తూ, నవ్విస్తూ అలరిస్తూ మొత్తానికైతే ఒక పని అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్. ఓకే, మేము ఒక చెట్టే కొనేసుకున్నామండి. చాకులేమో జారులేవు, అలాగే కష్టాలు పడుతూ చేసాం మొత్తానికి. వావ్, మొక్కలైతే కట్ అయిపోయాయో చూడండి, ఎన్ని ముక్కలు, ఎన్నో కదా. ఓహో, చాలా మొక్కలు కట్ అయ్యాయి. ఇది మన ఇష్టపూర్వకంగా ఇయర్లీ ఒక్కసారి ఇది మా ఇంట్లో పండగ అని చెప్పొచ్చు. మా దేవుడు పంపించారులేండి, పై లోకంలో ఉండే దేవుడు. ఈ మామిడికాయలన్నీ కూడా దేవుళ్ళు ఎలా పంపిస్తారండి, కొనుక్కుంటే వస్తాయి. కానీ 4K అయ్యింది. అలా కొని తీసుకొచ్చి ఇయర్లీ ఒక్కసారి పెద్ద పండగ అంటే మామిడికాయలు కట్టండి. లోహి చేతులు కూడా పొక్కుపోయి పాపం బంగారు చిన్న తమ్ముడు. అయ్యయ్యో చిన్న తమ్ముడు, ఇడ్లీ తమ్ముడు. అలాగే నన్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పక్కా చూడండి అందరూ, ఓకేనా. సిరి బార్లో ఉన్నాడంట. ఈ వీడియో కానీ మనీ కూడా చూసాడు అనుకో. ఏ బార్లో ఉన్నాడు? అది కూడా అమ్మాయి బారే పేరే. ఆడి పేరు ఏం పేరు? ఇందులోకి ఇంకో బకెట్లోకి చాలా కష్టపడి మొత్తానికైతే బకెట్లు మా సునీల్ కూడా బాగా సపోర్ట్ చేసి అందరూ 1 2 3 4 5 6 మెంబర్స్ వరకు చేసేసాం. ఇప్పుడు అనిపించిందండి ఈ ఆవకాయ చేసిన వాళ్ళు ఎంత కష్టపడతారు అనేసి. నిజంగానండి, వ్యాపారస్తులు సపోర్ట్ చేద్దామన్నందులో మొత్తానికైతే అయిపోయింది. సూపర్. 220 కాయలు ఫ్రెండ్స్. మరి పెద్ద డబ్బా అయితే మా ఫ్రెండ్స్ పంపించారు నా కోసం. ఇందులో వేసేద్దాం, వేయమ్మా. ఇంకా 50 పళ్ళుకి ఉంచేసాము. ఇది ఏం చేస్తానో చెప్పలేదు కదా. ఇది ఇలా ఊరబెట్టి ముక్కలుగా ఉంచి నెక్స్ట్ ఇయర్ వరకు ఉంచుతాం అన్నమాట. కలుపుతాం సార్. కలపాలమ్మా, అవ్వేమో సుని కలుపుదమ్మా. ఇది ఇలా ఊరబెట్టేసి సరిపోదు. 3 days ఊరిన తర్వాత తీసి మంచి ఎండలో ఒక 5 days ఆరబెట్టి మనం ఒక దాంట్లో తీసుకొని పెట్టుకుంటే చేపల పులుసులోకి అన్నిటికి. యాక్చువల్లీ ఊరగాయ కానీ తెచ్చాము, కానీ ఊరగాయ అయితే కొంచెం పండింది, పరువుకి వచ్చినట్లా ఫీలింగ్ వచ్చింది. ఆవకాయకి ఇంకోటి తెచ్చుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. సో నాకు బాగా సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్క వీడియోస్ చూడండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ యాంకర్ శ్వేత కుట్టి వైజాగ్. లవ్ యూ, ఆల్ ఆఫ్ యూ.